చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు మనం పెరిగే సమయంలో కూడా మన ఇంట్లో ఎవరో ఒకరు మనకి దయ్యం కథలని చెప్తారు. దయ్యం స్టోరీస్ లో ఉన్నంత ఇంట్రెస్ట్ వేరే స్టోరీస్ లో ఉండదు. మీలో చాలా మందికి దయ్యం స్టోరీస్ వినాలి అంటే చాలా ఇష్టం కదా. ద ఐలాండ్ ఆఫ్ డాల్స్ ఈ ప్రదేశం ఈ ప్రపంచంలోనే మిస్టీరియస్ ప్లేసెస్ లో ఒకటి. దీని వెనుక ఒక భయంకరమైన దయ్యం స్టోరీ ఉంది. ఇక్కడ ప్రతి క్షణం దయ్యం తిరుగుతుంది అని నమ్ముతారు. పొరపాటున గనుక ఇక్కడికి రాత్రి సమయంలో వస్తే మన పని అంతే. అసలు ఈ ప్రదేశంలో ఇన్ని డాల్స్ ఎందుకు వేలాడదీశారు? ఈ ప్రదేశంని ఐలాండ్ ఆఫ్ డాల్స్ అని ఎందుకు అంటారు? అండ్ అలానే ఇక్కడ నిజంగానే దయ్యం ఉందా? అండ్ చాలా మంది చెప్పినట్టు దయ్యం కేవలం డాల్స్ లోనే ఎక్కువగా ఎందుకుంటుంది? ఈ డాల్స్ యొక్క చరిత్ర డాన్ జూలియన్ అనే వ్యక్తి నుండి స్టార్ట్ అయ్యింది. అసలు డాన్ జూలియన్ ఎవరు? ఇతనికి ఇంకా ఈ బొమ్మలకి ఏం సంబంధం? ఈ వీడియోలో ఈ ఐలాండ్ ఆఫ్ డాల్స్ కి సంబంధించిన పూర్తి చరిత్రను చెప్తాను. ఎవరికైతే దయ్యం స్టోరీస్ ఇష్టమో వాళ్ళు తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది. ఈ వీడియో మొత్తంలో మీరు ఒకటే అంటారు, గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. దాన్ని తలుచుకుంటేనే నా వల్ల కావట్లేదురా తండ్రి. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ యువర్ తరుణ్ అండ్ యు ఆర్ వాచింగ్ మంజరి తరుణ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. దయ్యం స్టోరీస్ విన్న ప్రతిసారి మనకి గూస్ బంప్స్ వస్తాయి. అలాంటిది దయ్యం ఉన్న చోటికి వెళ్ళాలి అంటే ఎలా ఉంటుంది? వణికిపోతాం కదా. కానీ ఈ ఐలాండ్ ఆఫ్ డాల్స్ అనే ప్రదేశానికి ఇప్పటి వరకు చాలా మంది వెళ్లారు. కానీ వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక అబ్నార్మల్ యాక్టివిటీకి గురయ్యారు. అంటే ఆ ప్రదేశంకి వెళ్ళిన వాళ్ళని ఎవరో ఇబ్బంది పెడుతుండే. కానీ ఎవరు పెడుతున్నారో ఇప్పటి వరకు ఎవరు కనుక్కోలేకపోయారు. అసలు ఈ కథ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది అంటే డాన్ జూలియన్ శాంటానా బరేరా. ఇతను ఎవరంటే 1950లో మెక్సికో సిటీకి చెందిన ఈ ప్రదేశంని చూసుకునేవాడు. సింపుల్ గా చెప్పాలి అంటే ఈ ప్రదేశానికి ఇతను ఒక సెక్యూరిటీ గార్డ్. ఇది నిజంగా ఒక ఐలాండ్ కాదు. ఈ ఏరియా పక్కన ఒక కెనాల్ ఉంటుంది అంతే. కానీ ఇది ఐలాండ్ కాదు. అండ్ ఒక రోజు ఇతను ఆ కెనాల్ లో ఫిషింగ్ చేస్తుంటే అంటే చేపలు పడుతుంటే సడన్ గా ఒక శవం ఆ నీళ్లలో తేలింది. ఆ శవం ఒక ఆడామెది. అండ్ ఆ శవంతో పాటు ఒక చిన్న బొమ్మ కూడా ఉండే అంట. ఇందులో షాకింగ్ విషయం ఏంటి అంటే అసలు ఆ అమ్మాయి ఎవరో తెలియదు. అండ్ ఆ అమ్మాయి ఎలా చనిపోయిందో కూడా తెలియదు. ఇప్పటి వరకు కూడా ఆ అమ్మాయి చావు వెనుకున్న రహస్యం ఎవ్వరు బయట పెట్టలేదు. అయితే డాన్ జూలియన్ అక్కడి సెక్యూరిటీ కదా, సో ఆ అమ్మాయి యొక్క శవంని పాతి పెడతాడు. కానీ ఆ రోజు అతను పడుకునేటప్పుడు అతనికి వింత వింత శబ్దాలు వచ్చాయంట. సో అతను ఏం చేశాడు అంటే ఆ అమ్మాయితో పాటు దొరికిన బొమ్మని చెట్టుకి వేలాడదీశాడు. ఎందుకంటే ఆ అమ్మాయి యొక్క ఆత్మకి ఇలా అయినా శాంతి కలుగుతుంది అని. కానీ అతను చేసిన ఆ పనికి ఇంకా భయంకరమైన శబ్దాలు అలానే వింత ఎక్స్పీరియన్సెస్ కి గురయ్యాడు. అతనికి ప్రతి రోజు రాత్రి చుక్కలు కనిపిస్తుండే. అసలు దీని తర్వాత డాన్ జూలియన్ కి ఏమైందో తెలియదు. కానీ అతనికి ఎక్కడ బొమ్మ దొరికితే అక్కడి నుండి తీసుకుని వచ్చి చెట్లకి అలానే ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ వేలాడదీసేవాడు. ఇలా దొరికిన ప్రతి బొమ్మని ఇక్కడ వేలాడదీసేవాడు. అక్కడ అన్ని గణం బొమ్మలని వేలాడదీసే వరకు మొత్తం ఒక హాంటెడ్ ప్లేస్ లాగా తయారయ్యింది. ఇలాంటి పని వల్ల ఒక అమ్మాయి ఏడవడం అరవడం లాంటివి ఇంకా ఎక్కువగా అయ్యాయి. అండ్ డాన్ జూలియన్ ఎక్కడైతే ఉండేవాడో అక్కడి ప్రజలు ఏమంటున్నారు అంటే డాన్ జూలియన్ కి ప్రతిరోజు కలలో ఒక అమ్మాయి వచ్చి ఐ వాంట్ మై డాల్ అని చెప్పిందంట. అందుకే అతను ఆ అమ్మాయి యొక్క ఆకలి తీర్చడానికి ఇలా బొమ్మలని తీసుకొని వచ్చేవాడంట. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది ఒక నిజమైన కథ. ఇప్పుడు కూడా మీరు ఆ ప్రదేశానికి వెళ్తే మీకు ఇప్పటికీ అక్కడ కొన్ని వేల బొమ్మలు కనబడతాయి. అండ్ ఈ స్టోరీలో ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే ఎక్కడైతే ఆ అమ్మాయి యొక్క శవం కనిపించిందో కొన్ని రోజుల తర్వాత డాన్ జూలియన్ యొక్క శవం కూడా అక్కడే కనిపించింది. అంటే డాన్ జూలియన్ కూడా ఆ అమ్మాయి చనిపోయిన ప్రదేశంలోనే ఇతను కూడా చనిపోయాడు. అండ్ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇవే ఆ ప్రదేశం యొక్క రియల్ పిక్స్. ఇందులో మీరు చూడొచ్చు అక్కడ ఎన్ని బొమ్మలు ఉన్నాయో. అవి కూడా డ్యామేజ్ అయిన బొమ్మలు. ఇప్పటికీ కూడా చాలా మంది టూరిస్టులు ఆ ప్రదేశాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తారు. అండ్ వాళ్ళు కూడా ఆ ప్లేస్ కి వెళ్ళినప్పుడు చాలా వింత ఎక్స్పీరియన్సెస్ కి గురవుతారు. వెంటనే చెమటలు పట్టడం, గాబరా అవ్వడం ఇలాంటి వాటికి గురవుతారు. అండ్ ఇది ఐలాండ్ ఆఫ్ డాల్స్ యొక్క స్టోరీ. కానీ మీరు చాలా స్టోరీస్ లో లేదా మూవీస్ లో దయ్యం అనే క్యారెక్టర్ ని ఒక డాల్ లో రిప్రజెంట్ చేయడం చూసే ఉంటారు. అసలు దయ్యం బొమ్మలోనే ఎందుకుంటుంది? పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ప్రకారం డాల్ యొక్క ఫిజికల్ మేనిఫెస్టేషన్ అంటే దాని బాడీ ఏదైతే ఉంటుందో అది యాజ్ ఇట్ ఈస్ ఒక మనిషి లాగానే ఉంటుంది. దాని చేతులు, కాళ్ళు, సో ఒక ఆత్మ ఒక బాడీలో ఉంటుంది కాబట్టి సేమ్ బొమ్మలు కూడా ఒక బాడీ లాగా కనిపించేసరికి ఆత్మలో బొమ్మలకి ఎక్కువగా అట్రాక్ట్ అయ్యి ఆత్మలో బొమ్మలోకి వెళ్తాయి. అంటే ఆ ఆత్మ ఒకప్పుడు ఇలాంటి బాడీలోనే ఉండేది కాబట్టి అది యాజ్ ఇట్ ఈస్ ఒక సేమ్ బాడీని వెతకడం స్టార్ట్ చేస్తుంది. అందుకే ఆత్మలు బొమ్మల్లో ఎక్కువగా ఉంటాయి. సో గైస్, ఈ వీడియోలో ఇంతే. ఒకవేళ నేను చెప్పింది
చెప్పింది అబద్ధం అనిపిస్తే మీరు ఇంటర్నెట్ లో ఈ ఐలాండ్ ఆఫ్ డాల్స్ గురించి సెర్చ్ కూడా చేయొచ్చు. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని. ఒకవేళ నచ్చితే ఒక్క లైక్ చేయండి. అండ్ ఛానల్లో అప్లోడ్ చేసిన ప్రతి ఇంపార్టెంట్ వీడియో మీ వరకు రావాలి అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.